అందరికీ నమస్కారం. నిర్జల ఏకాదశి ఇది ప్రాశస్యం ఏంటి? జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఈ నిర్జల ఏకాదశిని జరుపుకోవడం కారణాలు ఏమిటి? ఆ విషయాలను తెలుసుకుందాం. జనార్దన, జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని ఏమంటారు? ఆ ఏకాదశి వ్రత ఆచరణ వల్ల ఫలితం ఏమిటి అని ధర్మరాజు అడుగుతుండగానే అక్కడకు కుంతీదేవి భీమసేనతో పాటు వ్యాస భగవానులు వారు కూడా వేయించేశారు. గురుదేవులు వ్యాసునికి పూజ సత్కారాలు చేశారు. తరువాత ధర్మరాజు తిరిగి అదే ప్రశ్న వేశాడు. శ్రీకృష్ణుడు సకల పురాణ పారంగతులైనటువంటి వ్యాస భగవానులు మన చింతనలో ఉన్నారు. నీ సంశయాన్ని చక్కగా తీర్చడమే కాక ఆ వ్రత ఆచరణ వైశిష్ట్యాన్ని కూడా వారి ముఖతః మనందరం విందాం అని చెప్పడం జరిగింది. ధర్మరాజు వ్యాసునికి నమస్కరించి, హే భగవాన్, సాక్షాత్తు తమ ముఖ నిర్గతమైనటువంటి సుమధుర భాషణ ద్వారా శుక్లపక్ష జ్యేష్ఠం యొక్క ఏకాదశి మహాత్యాలు వినేటువంటి మహాభాగ్యం మాకు కలిగించండి అని వేడుకోవడం జరిగింది. నాయన ధర్మనందన, నీవు అడగదగిన ప్రశ్న అడిగావు. నీ సందేహం తీర్చడం ద్వారా లోకహితం కూడా జరగగలదు. ఏకాదశి తిథులలో అది శుక్లపక్షమైనా సరే కృష్ణపక్షమైనా సరే భోజనం నిషిద్ధం. మరుసటి రోజు ద్వాదశి నాడు మాత్రమే స్నానాదులచే పవిత్రులై బ్రాహ్మణ సంతర్పణ జరిపిన తదుపరి భోజనం చెయ్యాలి. అక్కడే ఉన్న భీమసేనుడు చేతులు జోడించి, పరమ పితామహ, నా యొక్క ధర్మ సందేహం, మా మాక కుంతీదేవి, ద్రౌపది సోదరులైనటువంటి అర్జున, సహదేవ, నకుల, ధర్మనందనులు కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. అట్లే నన్ను కూడా ఉపవాసం చేయమని చెబుతూ ఉంటారు. నాకు వారి వల్లనే ఏకాదశి వ్రత ఆచరణ చేయాలంటుంది. కానీ ఆకలికి తాళలేను. నాకు ఉపవాసం ఉండడం సాధ్యం కావడం లేదు అన్నారు. వ్యాసులు వారు నవ్వుతూ, భీమసేన, ప్రయత్నించు. వారికి అసాధ్యమనేది ఏదీ ఉండదు. సంకల్పం బలంగా ఉండాలి. ఆచరణలో స్థైర్యం అవసరం. జనన మరణాల శుద్ధి కార్యాలలో సైతం ఏకాదశి తిథం ఏర్పడినట్టే ఉపవాసం ఉండడమే ఉత్తమం అన్నారు. భీమసేనుడు జాలిగా ముఖం పెట్టాడు. ధర్మస్వరూప, గట్టిగానే ఎన్నోసార్లు ఉపవాస దీక్షగా సంకల్పించాడు. నిజం చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. ఒక్క పూటైనా ఉపవాసం చేసి వ్రతాన్ని ఆచరిద్దాం అన్నారు. కానీ నాకు సాధ్యపడి